నమస్తే. నిజంగా 10-20 ఏళ్లలో జాబ్ అనేది ఒక అవసరం మాత్రమే అవుతుందా? లేకపోతే అది అసలు చేయనవసరం లేదా అని అంటే అవును అంటున్నాడు ఎలన్ మస్క్. అవును, 10-15 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్‌లో జాబ్ అనేది అంత ఆవశ్యకత ఉండదు. అంటే అంత నీడెడ్ ఉండదు. జస్ట్ సరదాగా మీరు బయటకి వెళ్ళి ఏదో గేమ్ ఆడుతున్నట్లుగానో ఏదో సరదాగా టైం పాస్ లాగానే అవుతుంది తప్ప జాబ్ అనేది నాట్ ఇంపార్టెంట్. అలాగే అందరికీ కూడా కావాల్సినంత మనీ కూడా జనరేట్ అవుతుంది. మనీ కూడా చాలా అనమాట ఇర్రిలేటివ్ అయిపోతుందనమాట. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు మనీకనమాట. సో, చాలా హుందాగాను ప్రజలందరూ కూడా చాలా రిలాక్స్డ్‌గాను, టెన్షన్ లెస్‌గాను వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ, నచ్చిన గేమ్స్ ఆడుకుంటూ, నచ్చిన లైఫ్‌ని రన్ చేస్తూను, కూరగాయలు పండించుకుంటూను, ఇంకోటో ఫ్యాషనబుల్‌గాను ఎంతో హై అండ్ లగ్జరీ కూడా జీవించొచ్చు అంటున్నాడు. మరి అలాగా చెప్పలేదు కానీ ఫ్యూచర్‌లో అయితే మనుషులు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ చేసే అంత నీడెడ్ మనిషికి ఉండదు అంటున్నాడు ఎలన్ మస్క్. ఇప్పుడున్నటువంటి ఏఐ రాకతో కానీ, రోబోటిక్ ఎంట్రన్స్‌తో కానివ్వండి, ఫ్యూచర్‌లో కూడా అన్ని ప్రభుత్వ అండ్ ప్రైవేట్ సెక్టార్స్‌లన్నిటిలోనూ రోబోటిక్ ఫీల్డ్ అనేది వచ్చేస్తుంది. హ్యూమన్ నీడ్ అనేది అసలు ఉండకపోవచ్చు. జనాలందరూ కూర్చొని హాయిగా లైఫ్‌ని రన్ చేయొచ్చు అని అంటున్నాడు. ఆయనే కాదు, శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్‌ఐ సీఈఓ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారనమాట. రానున్న 10-15 ఇయర్స్‌లో ఆల్ గవర్నమెంట్ సెక్టార్స్ అన్ని గవర్నమెంట్ అందరినీ కూడా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తుంది, జీతాలు ఇస్తుంది. సో, హ్యూమన్‌తో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేని వర్క్స్ అన్నీ కూడాను ఎవరైతే హ్యూమన్ నీడెడ్ లేదో అక్కడంతా కూడా రోబోటిక్ ఆక్యుపై చేసేస్తుంది. ఏఐ అనేది సూపర్ పవర్ అయిపోతుంది విత్ రోబో ఇంటరాక్షన్తో అనేది. సో, వాళ్ళు నిజంగా ఇంత ఫెసిలిటీ, అంత సౌకర్యం కనుక జనాలకి రాగలిగితే మరి హౌ ఇన్కమ్ జనరేషన్ అనమాట. ఆ మనిషికి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఆ ఇన్కమ్ని ఎలా యూటిలైజ్ చేస్తూ ఉంటారు, అంత లగ్జరీ లైఫ్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. దానికి సంబంధించిన వివరాలు, వ్యాఖ్యలు వాళ్ళు చేయనప్పటికీ ఫ్యూచర్లో మనిషికి జాబ్ అవసరం ఉండదు. జాబ్ ఒక హాబీ, జాబ్ ఒక గేమ్ పార్ట్, జాబ్ ఒక జస్ట్ సరదాగా చేసుకునే ఒక సరదాగా మనం ఏదో ఒక ప్యాషన్ షాపింగ్కి వెళ్ళినట్టు, లేకపోతే ఒక సినిమా చూడడానికి వెళ్ళినట్టుగానో, లేకపోతే అలా సరదాగా పార్కుకి వెళ్ళినట్టుగానో, ఏదో మన లైఫ్లో అన్ని పనుల్లోనూ జాబ్ అనేది ఒక భాగం తప్ప జాబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవ్వద్దు అనేది. అంత లగ్జరీ లైఫ్, అంత స్ట్రెస్లెస్ లైఫ్, అంత ఫ్రీ లైఫ్ హ్యూమన్స్ ఎలా గడుపుతారు, మరి వాళ్ళకి ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఎవరు ఇస్తారు, ఎవరు జనరేట్ చేసి ఇస్తారు, అది కూడా మరి ఏ రూపంలో వస్తుందనేది పూర్తి వివరాల్లోకి అయితే వాళ్ళు వెళ్ళలేదు. మొత్తానికి వీళ్ళిద్దరూ ఏఐ అండ్ రోబోటిక్ మీద మాత్రం వాళ్ళు ఇస్తున్నటువంటి అప్డేట్స్, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రపంచానికి ఒక మెసేజ్ లాగాను, ఒక ఇన్ఫర్మేషన్ లాగాను వెళ్తున్నప్పటికీ దాంట్లో చాలా వరకు కూడా కొంతమంది టైం పడుతుంది, చాలా కాలం పడుతుంది, 10-15 ఇయర్స్ కన్నా మోర్ దాన్ అవుతుందని కొంతమంది అంటుంటే, లేదు, ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ పరంగా కూడా ఓన్లీ 10-15 ఇయర్స్లోనే మనం అది అచీవ్ అవుతున్నారు ఇంకొంతమంది. చూద్దాం, నిజంగా ఫ్యూచర్లో మనిషికి జాబ్ చేయకుండా, జాబ్ అవసరం లేకుండానే అంత నీడెడ్ ఇన్కమ్ అవసరానికి మించి ఇన్కమ్, లేదంటే కనుక ఆ డబ్బు లేకపోయినా, జాబ్ లేకపోయినా అంత లగ్జరీ, అంత హ్యాపీ లైఫ్ కనుక మనిషికి దొరికితే నిజంగా అది లక్ అనే చెప్పాలి. కానీ అది ఎలా దొరుకుతుంది, ఎలా వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.